హాయ్ అండి. వెల్కమ్ టు రిద్విత మేకల. ఈరోజు మన వీడియోలో జ్యూసీగా ఉండే బాదుషా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. రుచిగా ఉండే ఈ బాదుషాను గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియో గనక ఫస్ట్ టైం చూసినట్లయితే, మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా నేనైతే 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని ఈ విధంగా జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించి తీసుకున్న పిండిలోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పును, అలాగే వంట సోడాను, 2 చెంచాల చక్కెరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక చెంచా నెయ్యిని కూడా వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా పెరుగును కూడా వేసుకోవాలి. వీటన్నింటిని వేసుకొని బాగా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నేను చూపించిన విధముగా బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా ఎంత మంచి కలుపుకుంటే బాదుషా అంత బాగా వస్తుంది. ఇలా బాగా పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం పోయడం ద్వారా మెత్తనన్నా కావచ్చు, గట్టిగానన్నా కావచ్చు. కాబట్టి చూసుకుంటా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటా ఇలా చూపించిన విధముగా వీడియోలో చూపించిన విధముగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, నేను పిండిని చూపిస్తున్నాను. మనము కలుపుకున్న తర్వాత ఇలా లోపల లేయర్ లాగా కనిపించాలి. అలా కనిపిస్తేనే మన పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. ఇలా కలుపుకున్న పిండిలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం ద్వారా బాదుషా జ్యూసీగా బాగా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పిండిని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. నేనైతే 1 కప్పు వాటర్ తీసుకున్నాను. అందులో నాకు ఒక హాఫ్ మాత్రమే సరిపోయాయి. చక్కెర పాకం కోసం 2 కప్పుల చక్కెరను ఒక బౌల్లోకి తీసుకోవాలి. అది మనం వాటర్ కూడా అదే బౌల్లోకి 1 కప్పు వాటర్ని కూడా తీసుకోవాలి. తరువాత దీనిని స్టవ్ పైన పెట్టుకొని చూపించిన విధంగా ఒకసారి మొత్తం చక్కెరను ఇలా కలుపుకోవాలి. ఈ చక్కెర బాగా కరిగిన తర్వాత మన ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలను కూడా వేసుకోవాలి. ఇది తీగ పాకం వస్తే సరిపోతుంది. తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అయితే చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా పొరలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధముగా నార్మల్గా ఇలా రౌండ్ చేయాలి. బాగా ఫ్రెష్ చేయకూడదు. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఒక ఫింగర్తోని ఇలా ఒక 2-3 టైమ్స్ లోపలి దాకా ఇలా చేయాలి. చేయడం ద్వారా బాగా కాలుతుంది. ఈ పిండిని కూడా అదే విధముగా అన్నీ చేసుకోవాలి. చూడండి, నేనైతే మిగిలిన పిండిని కూడా ఈ విధంగా అన్ని బాదుషాలను చేసుకొని 2 ప్లేట్లలో ఇలా అయితే పెట్టుకున్నాను. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకొని ఒక్కొక్క బాదుషాను ఈ వీడియోలో చూపించిన విధంగా పట్టినన్ని బాదుషాను వేసుకోవాలి. నేనైతే 8 బాదుషాలను వేసుకున్నాను. వీటిని బాగా రెడ్ కలర్ వచ్చేలాగా 2 వైపులా ఈ వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా కాల్చుకోవాలి. వీటిని పక్కకు తీసుకొని మిగిలిన వాటిని కూడా ఈ విధంగా బాగా కాల్చుకోవాలి. వీటన్నింటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కెర పాకంలోకి వేసుకొని ఒక 15 మినిట్స్ వదిలేయాలి. అలా వదిలేయడం ద్వారా బాదుషా చక్కెర పాకాన్ని బాగా పీల్చుకొని జ్యూసీగా బాదుషా బాగా ఉంటాయి. చూడండి, 15 మినిట్స్ తర్వాత బాదుషా అయితే పాకం మొత్తం పీల్చుకొని ఎంత బాగా వచ్చాయో. వీటిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని తింటే అయితే
టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.